ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి. ఉదయం 9 గంటలు. గెట్ లైట్స్ పిచ్చి పిచ్చి ఏడ్చిన మామూలు ఏడుపు కాదు. యాక్చువల్గా లేవంగానే ఒక సెకండ్ ఇదంతా కలేమో అనుకున్నాను. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఫస్ట్ బిహేవియర్ కాఫీ. ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్ అది. కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. కియా 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 కియా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నామినేట్ చేద్దాం అనుకుని అందరూ నిన్నే చేస్తున్నారని నేను ఇంకా నువ్వు కృంగిపోతున్నావు అని చెప్పేసి నేను నిన్ను చేయలేదు. నేను ఇంత త్యాగమూర్తి దాకురుందా అమ్మా? సార్ ఏమండి మీ లక్కీ నంబర్ 3 ఎప్పుడు చూసినా మూడిగా ఉంటారు. లివ్ ద మూమెంట్. ఏమో అవుతుందని భయపడిపోయినాము. బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. మీ అబ్బాయి పేరేంటి అంటే నో అంట. మీ అబ్బాయిది అంటే సిగ్గు. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిట్ ఎదవ సిగ్గు. అదన్నా వద్దు. బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న తినేయండి. మళ్ళీ ఇమీడియట్లీ గంటలో మేము బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి లంచ్ అంటే అవ్వదు. మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు, మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అందరికి నచ్చదని కాదు, నచ్చుతుందని కాదు. నువ్వు అనుకుంటున్నావు నచ్చదే. నువ్వు ఎవరైతే నచ్చుతారు అనుకుంటా వాళ్ళు నచ్చరేమో. ఈ నచ్చిన సచ్చాకంటే మీకు నచ్చిన చేసుకోండి. ఆదిత్య గారితో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చాను, కనిపించలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? కానీ నాకు నమ్మకం ఉంది పబ్లిక్ మీకు కాపాడుతుంది. అది కంటే ఎక్కువ చెప్పను. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్ కి ఒక క్లాన్ కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. ఇప్పుడు చీఫ్స్ వారి క్లాన్ ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైంది. మీ చీఫ్స్ ని మిమ్మల్ని వారి క్లాన్ లోకి తీసుకునేలా ఇంప్రెస్ చేయండి. చెప్పింది ఏం చేయాలి సార్? మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. నీకు ఏమనిపిస్తుంది నా పరంగా ఈ గేమ్ లో, నా గురించి ఈ గేమ్ లో? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. డెఫినెట్లీ ఐ విల్ కీప్ యూ ఇన్ మై మైండ్. ఓకే, నాకు ఆపర్చునిటీ ఉంది నిన్ను చూస్ చేసుకోవడానికంటే డెఫినెట్లీ చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. యూఆర్ గుడ్ అట్ పాయింట్స్. యు నో హౌ ఎక్కడ లాగాలి, ఎక్కడ తొక్కాలో తెలుసు నీకు. విషయం ఏమిటంటే నాకు అవకాశం ఉంది, నీకు అవసరం ఉంది. ఇద్దరం కలిస్తే బోళ్ళంత లాభం ఉంది. ఇద్దరు లేచారు. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. బెటర్ చేయగలిగేది అక్కడ అని నాకు అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు చూస్. మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఐ జస్ట్ వాంట్ యు ఇన్ మై క్లాన్, అంతే. దట్స్ ఇట్. వెరీ నైస్. కమ్ హియర్. స్వీట్. గో. థ్యాంక్ యూ సార్. నాకు మైండ్ లో ఒక థాట్ ఉండేది. ఐ వాంట్ యూ. ఐ వాంట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ విత్ బాడీ. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. I want him to prove himself. I am there. I want him to be in my team. థ్యాంక్ యూ బాస్. నన్ను నమ్మినందుకు, అర్థం చేసుకున్నాను. విష్ణుప్రియ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నన్ను చూసుకోండి రండి. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. నేను ఎంటర్టైన్మెంటే కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. సోనియా, ఎస్ బాస్. మీకున్న ఒకే ఒక ఆప్షన్ నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళటం. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. మనుషుల్ని గెలుచుకుంటున్నాడా అని చూడాలి. సో అది నాతోనే పాసిబుల్ అవుతుంది.
ఓ ఈ ఆడపులితోని ఫైట్ చేస్తేనే పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. నాకు అది ఇంట్రెస్టింగ్ ఉన్నది. హౌ విల్ హ్యాండిల్ ద టీమ్ వెన్ దిస్ ఆడపులి ఇస్ దేర్ ఇన్ యూ. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్న. నాకు అర్థం కాలేదు. నువ్వు అంటే మై పర్స్పెక్టివ్ మణికంఠన్ తీసుకోగలవు అయితే ఐ థాట్ మేబీ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ మణికంఠన్. నువ్వు డైరెక్ట్ గా చెప్తే వాడి దగ్గర చేసేసుకుంటాడే. మీ క్లాన్ యొక్క బలం పెంచుకోవడానికి మీరు కొన్ని ఛాలెంజెస్ లో పోరాడాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి బాల్ పట్టు, గోల్ కొట్టు. ఆటో ఇంకా రెడీ విష్ణు రెడీ. మొదటి ఛాలెంజ్ లో విజేతలుగా నిలిచినందుకు యష్మి, మిమ్మల్ని మీ క్లాన్ సభ్యుల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. ఒక్కదానికే ఎలా